మహాత్మా గాంధీ విగ్రహం కట్టడం కోసం పేదల ఇళ్లు కూల్చేస్తే మహాత్ముడి ఆత్మ శాంతిస్తుందా, ఘోషిస్తుందా? మనం కష్టపడి రూపాయి కూడబెట్టి కొనుక్కున్న ఇల్లు ప్రభుత్వం కూల్చేస్తుందంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్ముడి విగ్రహం నిర్మిస్తాం, దానికోసం 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాం అని చెప్పి భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడ జాగీర్లో సుమారు 10 ఎకరాల 34 కుంటల భూమిని సేకరించబోతున్నామని చెప్తోంది. అయితే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంటు ఈ బండ్లగూడ జాగీర్లోనే ఉంది. 6 ఎకరాల 34 కుంటల్లో మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంది. దాంట్లో సుమారు 400 ఫ్లాట్లు ఉన్నాయి. 4,000 మంది జీవనం ఉంటున్నారు. అందరూ కూడా సీనియర్ సిటిజన్సే. ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ ఇచ్చి అపార్ట్మెంట్ కూల్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. అదీ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హైడ్రా కమిషన్ పేదల ఇళ్లు కూల్చేస్తుందని, మరి ఓల్డ్ సిటీలో ఫాతిమా కాలేజ్ కట్టిన అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు ప్రశ్నించరని, పేదవారి ఇళ్ల మీదే హైడ్రా పనిచేస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. అదీ కాకుండా పేదల ఇళ్లు కూల్చి మహాత్ముడి విగ్రహం నిర్మిస్తే మహాత్ముడి ఆత్మ శాంతిస్తుందా అంటూ అక్కడున్న ప్రజలంతా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు.